నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలోని అంపిలి గ్రామంలో పవిత్ర నాగావళి నది తీరంలో అమర నాగలింగేశ్వర ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ద్వాపర యుగంలో బలరాముడు తన నాగలి పదునుతో ఈ ప్రాంతంలోని కరువు కాటకాలను తొలగించేందుకు నాగావళి నదిని తవ్వినట్లుగా చరిత్ర చెబుతుంది. స్వయాన ఆయన చేతుల మీదుగా కపోతం మల్లేశ్వర స్వామి, గుప్తేశ్వర స్వామి, సంగమేశ్వర స్వామి, ఉమారుద్ర కోటేశ్వర స్వామి, మణి నాగేశ్వర స్వామి అను 5 పంచలింగాల క్షేత్రములుగా ప్రతిష్ఠింపబడి పూజలందుకొనుచున్నాయి. గ్రామస్తులంతా ఏకమై రాజకీయాలు, కుల, మత భేదాలు లేకుండా సుమారు 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 24 లక్షల రూపాయలు, దేవాదాయ శాఖ తరపున ఇవ్వడం జరిగింది. ఇక్కడున్నటువంటి ప్రజలు నియమ నిష్టలతో ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని అదే నియమ నిష్టలతో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు శివమాల ధరించుకొని అదే నియమ నిష్టలతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంపిలి గ్రామంలో శ్రీ 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 అమర నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని గత 10 సంవత్సరాల నుంచి ప్రారంభించామండి. ఈరోజు 2016లో ప్రారంభించాం. 2026 అయ్యేసరికి పూర్తయి ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామండి. దీనికి సహకరించిన అంపిలి గ్రామ ప్రజలందరికీ, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడానికి చాలా వెచ్చించి సుమారు 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించామండి. అలాగే ఇక్కడ ఇటువైపే నాగావళి నది పక్క నిర్మించడంతో పాటు ఇక్కడ అమరావతి ఆనందవనం అని శ్మశాన వాటికను కూడా ఇక్కడ నిర్మించడం జరిగిందండి. దానికి కలివరపు దాలరాజు గారు అనే ఆయన ముందుకొచ్చి ఈ ఆనందవనం అనే శ్మశాన వాటికి నిర్మించారండి. దానికి సుమారు ఒక 70 లక్షలు అయింది. అలాగే బలరాం ఘాట్ అని చెప్పి నాగావళి నదికి మెట్లు కట్టడానికి కూడా ఒక 10 లక్షల రూపాయలు వెచ్చించి ఒక 40 అడుగుల వెడల్తో నదికి మెట్లు కట్టడం జరుగుతుందండి. నదిలో స్నానం చేసి డైరెక్ట్గా శివాలయంకి వచ్చి శివాలయం దర్శనం చేసుకోవడానికి వీలుగా రోడ్లు అన్నీ సమకూర్చామండి. దీనికి అంపిలి ప్రజలు ఎంతో శ్రమించి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ ఆలయ నిర్మాణాన్ని ఇంత దిగ్విజయంగా సుమారు 2 ఎకరాల ప్రాంతంలో ఈ నాకు తెలిసి ఈ మండలంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గ్రామాల్లో కూడా ఇలాంటి ఆలయ నిర్మాణం జరగలేదని నేను అనుకుంటున్నానండి. కానీ చాలా బాగా నిర్మాణం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చి ఈ ఆలయాన్ని దర్శించాలని హృదయపూర్వకంగా తెలియజేస్తూ